శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యము ధారిస్తుండగా మిషన్ మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి యేసయ్య ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో. దేవుని మనసు మానవునిపై నిల్చుచున్నది. దావీదును దేవుడు ప్రేమించాడు. దావీదు దేవుని ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు ఒక చక్కటి సాక్ష్యాన్ని తెలియజేసినాడు. దావీదు నా హృదయానుసారుడు అని. దైవాత్మ అనగా దేవుని మనసు కలిగి దేవుని హృదయానుసారంగా ఈ లోకంలో మనము జీవించాలి. అలా జీవించినప్పుడు వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. శాంతి, సమాధానము ఇచ్చి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, సేవకుని, సంఘమును ప్రభువు కాపాడే సమర్థుడై ఉన్నాడు. ఈ దినము సమాధానము, సంతోషము లేనటువంటి జీవితాలు జీవిస్తున్న ప్రజలను దేవుడు పిలుచుచున్నాడు. ఆయనపై నీవు నమ్మకం కలిగి దేవుడి ఆత్మను పొందుకొని శాంతి సమాధానము కలిగి వర్ధిల్లాలని ప్రభువు కోరుచున్నాడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆత్మను పొందుకొని శాంతి సమాధానం కలిగి వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దాని నుంచి ధన తెచ్చారు. అందుని బట్టి మాయం చెల్లి సాన్నిళ్ళు వీక్షిస్తున్న వారిని కూడా దీవించి మాయం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.